హాయ్ అండి, నమస్తే. కరివేపాకును మనము ఏదైనా బాక్స్లో కానీ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా కొన్ని రోజుల తర్వాత ఆకులు అనేవి ఎండిపోతాయి కదండి. కరివేపాకును ఫ్రిడ్జ్లో పెట్టే ఈ ఐస్ ట్రేలో కరివేపాకునంతా కూడా వేసి మామూలు వాటర్ని దీంట్లో కొద్దిగా నింపేసిన తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇలా చేయటం వలన కరివేపాకు అనేది 2 కాదండి 3 వారాలైనా చాలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. త్వరగా ఎండిపోకుండా ఉంటుంది. కర్రీలో కానీ వంటలో వేసేటప్పుడు కూడా మన పని అనేది చాలా సులువైపోతుందండి. 5 to 6 అవర్స్ పెట్టేసిన తర్వాత ఐస్ అనేది ఇలా కరివేపాకుకు ఉంటుందండి. దీన్ని ఇలా మామూలు వాటర్లో కొద్దిసేపు అలాగే ఉంచేసామనుకోండి, తర్వాత ఈ ఆకులన్నీ కూడా విడివిడిగా అవుతాయి. కరివేపాకును ఇలా వాటర్లో కడిగేసి కర్రీలో కానీ టిఫిన్లో వేసామనుకోండి, కరివేపాకు అనేది చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీలోకి కానీ కర్రీలోకి వండినప్పుడు ఎక్కువగా కట్ చేస్తాం కదండి. కట్ చేసినప్పుడు కళ్ళ నుంచి మంట కానీ లేదా వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. దీనివల్ల ఇబ్బంది పడతాం కదండి. వైట్ వెనిగర్ని తీసుకొని కట్ చేసుకున్న ప్లేట్కి కానీ చాపింగ్ బోర్డు పైన అప్లై చేసిన తర్వాత మనము ఎన్ని ఆనియన్స్ని కట్ చేసినా సరేనండి, కళ్ళ నుంచి మంట కానీ వాటర్ అనేవి అస్సలకే రావు. ఎక్కువగా ఆనియన్స్ని కట్ చేసినప్పుడు వైట్ వెనిగర్ లేని ప్లేస్లో మీరు కొవ్వొత్తిని వెలిగించి కూడా ఈ ఆనియన్స్ని కట్ చేసినా కూడా కళ్ళ నుంచి వాటర్ అనేది రాకుండా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు కానీ ఏదైనా టైంలో మనము ఇలా కొవ్వొత్తిని వెలిగించామనుకోండి, కింద అంతా కూడా ఇలా లిక్విడ్ అనేది పడుతుంది. మళ్ళీ దాన్ని గట్టిగా తీస్తేనే ఆ లిక్విడ్ అనేది వచ్చేస్తుంది కదండి. దీనికోసం మనము హాట్ వాటర్ని తీసుకొని కొవ్వొత్తి ఎక్కడైతే కరిగిందో ఆ ప్లేస్లో ఈ వాటర్ని వేసి ఒక 30 సెకండ్స్ పాటు అలాగే ఉంచేసిన తర్వాత మనము ఏదైనా క్లాత్తో తీసేసామనుకోండి, రుద్దాల్సిన పని లేకుండా చేత్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది. క్లాత్ హ్యాంగర్స్ ఉంటాయి కదండి, ఇలా హ్యాంగర్ని తీసుకొని మనము బట్టల క్లిప్లను ఈ హ్యాంగర్కి ఎన్ని కావాలంటే అన్నిటినీ పెట్టేసుకున్నాక సాక్సులు కానీ కర్చీపులు చిన్న చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా బట్టల క్లిప్కు పెట్టేసి బయట కానీ ఇంట్లో గాలికి ఎక్కడ పెట్టినా కూడా బట్టలు అనేవి చాలా త్వరగా ఆరిపోతాయి. 2-3 క్లాత్ హ్యాంగర్స్ ఉంటే చాలండి. బట్టలన్నీ కూడా ఇలా హ్యాంగర్ పైన బట్టల క్లిప్ సహాయంతో ఎన్ని బట్టలైనా ఆరబెట్టేసుకోవచ్చు. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిని ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో మధ్య వరకు కట్ చేసుకోవాలి. ఇలా కూల్ డ్రింక్ బాటిల్ అనేది చిన్నగా అయిన తర్వాత వాటర్ క్యాన్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, పైన ఉన్న దాన్ని కొద్దిగా కట్ చేసుకున్నాక ఈ వాటర్ బాటిల్ని ఈ క్యాప్ అడుగు భాగాన గ్లూ గమ్ముతో కానీ ఫెవిక్విక్తో కానీ అతికించేసేయండి. మనకి చిన్న ప్లాస్టిక్ బాటిల్ అనేది రెడీ అయిపోయింది కదా. ఈ క్యాప్కి చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకున్నాక దీంట్లో సాల్ట్ కానీ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ చిన్న చిన్న పౌడర్లు ఉంటాయి కదండి, ఆ వాటన్నిటిని కూడా ఈ బాక్స్లో వేసుకొని క్యాప్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలనో అంత మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా పడకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే పడుతుంది. దారపు రీల్స్ అన్నిటినీ కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు అన్నీ కూడా చిక్కుబడిపోతాయండి. దారం అనేది కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతుంది కదా. అయిపోయిన ప్లాస్టర్ యొక్క ఇలాంటి రోల్స్ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా సిల్క్ దారాలు ఉంటాయి కదా, వాటికి పెట్టేసామనుకోండి, దారం అనేది బయటికి రాకుండా చిక్కుబడిపోకుండా నీట్గా ఉంటాయి. సిల్క్ దారాలు కాకుండా మామూలు దారాలు అనేవి ఇలా సన్నగా ఉన్నప్పుడు అయిపోయిన ప్లాస్టర్ దాంట్లో 2 కానీ 3 రీల్స్ ని పెట్టేసామనుకోండి, అవి కూడా నీట్గా ఉంటాయి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ టిప్, అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, మనము పదే దాన్ని ఇలా కింది నుంచి తీయాలంటే ఇబ్బంది పడతాం కదా. ఒక స్కేల్ని తీసుకొని గట్టిగా ఇలా కింది నుంచి పైకి అనేసామనుకోండి, కింద ఉన్న పేస్ట్ అంతా కూడా ఇలా పైభాగంలోకి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం ఒక 2-3 డేస్ వరకైనా యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లలు ఏదైనా డ్రాయింగ్ వేస్తున్నప్పుడు కానీ పెయింట్ వేస్తున్నప్పుడు బ్రష్ని అలాగే కింద పెట్టేశారనుకోండి, దానికి ఉన్న కలర్ అనేది కింద ఫ్లోర్కి కానీ లేదా వేసే పేపర్ పైన అంటుకుంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా క్లిప్ మధ్యలో పెట్టేసామనుకోండి, పెయింట్ అనేది కింద ఫ్లోర్కి అంటుకోకుండా ఉంటుంది. బ్రష్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో ఉండే
జగ్గులు కానీ లేదా బకెట్లు అనేవి హాట్ వాటర్కి సాల్ట్ వాటర్కి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. తెల్లగా మారటం కానీ లేదా బరకగా తయారవుతాయి. ఈ బకెట్ని కానీ జగ్గును క్లీన్ చేయాలంటే మన చేతి అనేది ఖచ్చితంగా నొప్పి పెట్టేదాకా వీటిని క్లీన్ చేసినా కూడా అంత బాగా క్లీన్ కావు కదండి. సింపుల్గా ఒకే విధంగా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను. చూసారు కదండి బకెట్ కానీ మగ్ అనేది ఎలా ఉందో. ఇక్కడ నేను చిల్లీ వెనిగర్ని యూజ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు వైట్ వెనిగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మగ్గులో ఈ చిల్లీ వెనిగర్ని కొద్దిగా వేసిన తర్వాత వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని కూడా 2-3 టీ స్పూన్స్ వరకు వేయండి. వాషింగ్ మిషన్ లో బట్టలకు వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏరియల్ లిక్విడ్ కానీ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఏదైనా సరేనండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసేసి కొన్ని వాటర్ని కలిపేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి. ఖచ్చితంగా అయితే దీంట్లో లిక్విడ్ని కోల్గేట్ పేస్ట్ని అయితే వేయాలి. మనం వేసినవన్నీ కూడా బకెట్లో లోపటి వైపు కానీ ఇలా కింది నుంచి అన్ని వైపులా కూడా ఈ వాటర్ అనేది తడిసే విధంగా చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు నేను బకెట్ని అలాగే ఉంచేస్తున్నానండి. ఎందుకంటే అది త్వరగా మెత్తబడి మనం క్లీన్ చేసుకోవడం చాలా సులువు అవుతుంది. ఆ తర్వాత నేను స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా బకెట్ లోపటి నుంచి పూర్తిగా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ లిక్విడ్తో ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి. ఒక్కసారి బకెట్ మొత్తాన్ని కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దేస్తే సరిపోతుంది. ఇలా లోపల కానీ బయట మొత్తాన్ని కూడా ఇదే లిక్విడ్తో రుద్దేసేయండి. హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయటం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా ఎంత జిడ్డు పట్టిన వాటినైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బకెట్ని క్లీన్ చేసుకున్న తర్వాత మగ్గు ఉంది కదండి, ఆ మగ్గును కూడా ఇదే లిక్విడ్ని కొద్దిగా వేసుకుంటూ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోండి. బకెట్లు మగ్గులే కాకుండా మన ఇంట్లో జిడ్డు పట్టిన స్టూల్స్ కూడా ఉంటాయి కదండి, వాటిని కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. బకెట్ కానీ ఈ మగ్ అనేది చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయి కానీ బరకగా తెలుపుగా అస్సలకే ఉండవండి. ఎలాంటి మరకలైనా చాలా ఈజీగా తొలగిపోతాయి. క్లీన్ చేయకముందు క్లీన్ చేసిన తర్వాత చూసారు కదండి ఎంత నీట్గా, ఎక్కడ కూడా తెలుపు మరకలు కానీ జిడ్డు పట్టిన మరకలు కానీ అస్సలకే కనిపించవండి. చాలా సింపుల్గా నేనైతే ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేశాను. పదే రుద్దాల్సిన పని కూడా ఉండదండి. ఇలా రెండు వైపులా కూడా మనము ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మగ్గులు కానీ బకెట్లు కానీ చాలా నీట్గా సాఫ్ట్గా ఎక్కడ కూడా మరకలు లేకుండా ఉంటాయి. దీనికోసం మనము కెమికల్స్ లాంటి హార్పిక్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మగ్గులు కూడా ఇలా నీట్గా సాఫ్ట్గా అవుతాయండి. ఎక్కడ కూడా మరకలు అనేవి అస్సలకే కనిపించవు. స్టీల్ స్క్రబ్బర్ కాకుండా మామూలు స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అయితే నైట్ అంతా కూడా ఈ బకెట్ని ఇలా లిక్విడ్తో తడిపేసిన తర్వాత మర్నాడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మామూలు బ్రష్తో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాష్రూమ్ డోర్ కూడా ఇలా తెల్లటి మరకలు అనేవి ఏర్పడినప్పుడు ఎలాంటి లిక్విడ్లు కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. చిల్లీ వెనిగర్ కానీ ఘాటైన వైట్ వెనిగర్లు ఉంటాయి కదండి, దాన్ని ఇలా వాష్రూమ్ డోర్కి కొద్దిగా జీలకరించేసి స్క్రబ్బర్ స్టీల్ది కాకుండా మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేసామనుకోండి వాష్రూమ్ డోర్ పైన ఉండే పెయింట్ అనేది పూర్తిగా పోతుంది. ఇలా మామూలుగా రుద్దేశామనుకోండి వాష్రూమ్ డోర్ పైన ఉండే తెల్లటి మరకలు కూడా ఈజీగా తొలగిపోతాయి. 30 సెకండ్స్ పాటు ఇలా బాగా రుద్దేసిన తర్వాత ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, డోర్ పైన ఉండే తెల్లటి మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. వీటి కోసం ఎలాంటి లిక్విడ్లను కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. అంతేనండి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.